ఆ 2011 అప్పటి నుంచి 1 సంవత్సరం బాండ్స్, 2 సంవత్సరాల బాండ్స్, 3 సంవత్సరాల గోల్డ్ బాండ్స్, దాన్ని బట్టి ఇంట్రెస్ట్ రేట్ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా ఎంత గోల్డ్ ఏ బ్యాంకుకి ఇచ్చింది అన్నటువంటిది రికార్డ్స్లో ఉంటుంది. నేను చెప్పేటటువంటి ఈ విషయం ఏంటంటే, ఈ గోల్డ్కి సంబంధించి పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి మనకు తిరిగి గోల్డ్ ఇస్తున్నారని ఈవో గారు చెప్తా ఉన్నారు. బాగానే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రూట్ ఎందుకు డైవర్ట్ చేయాల్సి వచ్చింది? ఇన్వాయిస్ ఎందుకు సరైన సమయంలో రైజ్ చేయలేదు? ఇన్వాయిస్ కాకుండా ఉంటే కొన్ని సందర్భాల్లో ఇన్వాయిస్ ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇది సేల్ కాదు కావచ్చు. వే బిల్ ఉంటుంది, వే బిల్ ఎందుకు లేదు? టీటీడీ అఫీషియల్స్ ఎందుకు వాహనాన్ని అకంపెనీ చేయలేదు? పోలీస్ సెక్యూరిటీ లేకుండా ఎందుకు గోల్డ్ తరలిస్తారు? ఇవన్నీ కూడా ప్రజలకు అనుమానాలు వస్తున్నాయి, తప్పకుండా అనుమానాలు వస్తున్నాయి. ఎందుకనంటే ఇది 3 సంవత్సరాల బాండ్ అయితే తను చెప్పిన దాని ప్రకారం 2012 మే 14వ తారీఖు రిటర్న్ చేయాల్సి ఉందని చెప్తున్నాడు ఆయన. 18వ తారీఖు ఏమో. అంటే ఇది 3 సంవత్సరాల బాండ్ అయితే 3 సంవత్సరాల క్రితం ఇది రికార్డ్స్లో ఫలాని పంజాబ్ నేషనల్ బ్యాంక్కి ఈ యొక్క బాండ్స్ని, ఈ యొక్క గోల్డ్ని ఇచ్చి బాండ్స్ని తీసుకొని ఉండాలి. నిజంగా అంత గోల్డ్, ఎంత గోల్డ్ ఆ రోజు రికార్డ్స్లో నుంచి పంజాబ్ నేషనల్ బ్యాంకుకి పోయింది లేదా అన్నటువంటి విషయాలన్నీ కూడా విచారణకు రావాలి. ఇవన్నీ తెలియకుండా ఈవో మొట్టమొదటిగా మాకు గోల్డ్కి టీటీడీకి సంబంధం లేదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ ఇంకొక రోజులోనే లేదు ఇది టీటీడీ గోల్డేనని చెప్తా ఉన్నారు. దీని ముందు అనేక సందేహాలు ఉన్నాయి. ముఖ్యంగా పరిపాలించేటటువంటి వ్యక్తి ఆ యొక్క మనస్తత్వం కలిగినటువంటి, దొంగతనానికి దోపిడీకి అలవాటు పడినటువంటి వ్యక్తి కాబట్టే ఈ యొక్క అనుమానాలను, దీనిలో ఏ సందేహము లేదు. మొత్తం మీద చాలా చాలా గోల్డ్ కానీ ఆభరణాలు కానీ మళ్ళీ రాబోయేటటువంటి వారం రోజుల్లో ఏ రకంగా ఎంత దోపిడీ అన్నటువంటిది రాష్ట్ర ఖజానా నుంచి జరిగింది, ఆ దోచుకునే దానికి ఎవరు తోడ్పడ్డారు, దీంట్లో ఏ కలెక్టర్ ఏ పాత్ర నిర్వహించారన్నటువంటి విషయం కూడా నేను మీ అందరికీ ఈరోజు నేను పేరు చెప్పదలుచుకోలేదు. రాబోయేటటువంటి వారం 10 రోజుల్లో ప్రెస్ కాన్ఫరెన్స్లోనే మీకే చెప్తాను. నేను ఆయన ఎలాగైనా సరే తన రాక్షసత్వాన్ని వీళ్ళపైన రుద్ది ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే చూసి ఆనందించే రకంగా ఉన్న విజయసాయిరెడ్డి గారిని చూస్తే ఆయనకి ఎలాంటి బిరుదు ఇవ్వాలో కూడా అర్థం కూడా కావట్లేదు. అంటే మాకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ. ఎందుకంటే వైఎస్ఆర్ గారి హయాంలో భూమి, నీరు, నిప్పు, గాలి ఏది వదలలేదు. ఏ ఒక్క వనరు కూడా కంటికి కనిపించిన వాటిని కూడా వదలలేదు అని చెప్పని మనం అంతా చూసాము. అన్నిటినీ దోచుకొని లక్షల కోట్లు, అందరూ చెప్పుకునేది 1,00,000 కోట్లు, మరి దాన్ని మించి ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయో భగవంతుడికి వాళ్ళకే తెలియాలి. ఆ భగవంతుడు అంటేనే గుర్తొస్తుంది, వారు ఆఖరికి భగవంతుడిని కూడా వదలలేదు. ఎందుకంటే భగవంతుడి సొమ్ము కూడా ఆఖరికి మా సొమ్మే, అది మా వారసత్వంగా వచ్చిన లక్షణంలాగా అని చెప్పి అనుకొని, హక్కులాగా అనుకొని 7 కొండల స్వామిని కూడా ఆఖరికి 2 కొండలు కూడా నీవి కాదయ్యా అని చెప్పని ఆ కొండల నుంచి దింపే ప్రకారము జీవోలు కూడా ఇష్యూ చేశారు రాజశేఖర రెడ్డి గారు ఉన్న హయాంలో. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మనుషుల్నే కాదు దేవుళ్ళని కూడా వదిలిపెట్టట్లేదండి వీళ్ళు. ఎందుకంటే ధర్మం వైపు ఉండేవాళ్ళు, కనీసం కొంచెం సమాజం పట్ల కాస్త అయినా భయము, లేకపోతే సమాజానికి మంచి చేయాలని అనుకునే వాళ్ళకి మంచి బుద్ధి ఉంటుంది. అలా కాకుండా అందిన కాడికి దోచుకోవాలి, సమాజం ఏమైపోతే మాకెందుకు అని చెప్పని ఆలోచించే వాళ్ళకి దేవుడంటే భయము ఉండదు, భక్తి ఉండదు, ప్రజల మనోభావాలపైన విశ్వాసం ఏమాత్రము ఉండదు. ఎందుకు చెప్తున్నాను అంటే వైసీపీ పార్టీ వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి ఏవైతే ఆయన చేసిన తప్పొప్పుల్ని కానీ, అరాచకాలు, అక్రమాలు, అవినీతిని ఇంకా కొనసాగిస్తున్నాయి. వీళ్ళు అధికారంలో లేకపోయినా పాపం వాళ్ళకి అలవాటు అయిపోయిన ఆ చేతి వాటం అంటారు కదా, ఆ చేతి వాటం అలవాటు అయిపోయి ఇప్పుడు కూడా మేము ఏ విధంగా అయినా ఇలానే దోచుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.